హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకో మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ టెట్ షెడ్యూల్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, అప్డేట్‌ని అయితే నేను మీకు షేర్ అయితే చేసుకోబోతున్నాను. సో, ఇది నిజంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్‌ని అయితే తెలుసుకోవాలి కాబట్టి, నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు ఏంటి ఆ అప్డేట్ అని చెప్పేసి. సో, చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ డేట్స్ ఏమైనా పోస్ట్‌పోన్ అవుతాయా లేదా అని చెప్పేసి నన్ను యూట్యూబ్‌లో అంటే కామెంట్ సెక్షన్‌లో గానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో కూడా చాలామంది అయితే కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. సో, టెట్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్‌పోన్ ఏమైనా అవుతాయా? ఏదైతే విజయవాడ ఫ్లడ్స్ విషయంలో ఈ విజయవాడ వరదల వల్ల మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో అంటే పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే అంటున్నారు. చాలామంది కామెంట్ సెక్షన్‌లోనే అంటే వాళ్ళలో వాళ్ళే అడుగుకుంటున్నారు. సో, కొంతమంది టెట్ పోస్ట్‌పోన్ అయితే అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొంతమంది అనేది టెట్ అనేది మనకి ఖచ్చితంగా పోస్ట్‌పోన్ అవ్వద్దు. యథావిధిగా జరిగిపోద్దని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది. టెట్ ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్‌కి సంబంధించి. సో, న్యూస్ పేపర్ ఆర్టికల్‌ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. అదే విధంగా మీకు మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను టెట్‌కి సంబంధించి. సో, మీలో ఎవరైనా సరే మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నట్లయితే, లైక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నట్లయితే మీకు మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుంది. ప్రతి అప్డేట్ కూడా మేము ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇది టెట్ మీద వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్. ఇది చాలా మంది అయితే చదవాలి. ఈ పేపర్ ఆర్టికల్‌లో మీకు మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే టెట్‌కి సంబంధించి ఇవ్వడమే జరిగింది కాబట్టి. సో, ఏపీ ఉపాధ్యాయుల పరీక్ష అర్హతలు. సో, ఏపీ టెట్ జూలై 2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సో, పరీక్షకు మొత్తం 4,27,300 మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలో అక్టోబర్ 3 నుంచి 25 తేదీ వరకు జరగనున్నాయి. సో, ఇక్కడ క్లియర్ అయితే చేసేసారు. వాళ్ళు టెట్ పరీక్షలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే పోస్ట్‌పోన్ అయితే అవ్వట్లేదు. వరదల కారణం వల్ల కూడా టెట్ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు పోస్ట్‌పోన్ అయితే చేయట్లేదు. టెట్ ఎగ్జామ్స్‌ని అన్ని అంటే మీకు సింపుల్‌గా వాళ్ళైతే ఏ డేట్స్‌లో ఫిక్స్ చేస్తారో అదే డేట్స్‌లో అయితే వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త డేట్స్ అయితే లేవు. అదే విధంగా విజయవాడలో ఎవరైనా సరే ఏమైనా అప్డేట్ ఏమైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా నేను వాళ్ళ ఛానెల్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. టెట్‌కి సంబంధించి విజయవాడలో డేట్స్ అనేవి ఎప్పుడు ఉండబోతున్నాయి చెప్పేసి. ఇక అదే విధంగా మీకు 2 రౌండ్‌లు టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. అంటే ఈ టెట్ ఎగ్జామ్స్ అనేవి మీకు ఏ డేట్ నుంచి అనుకుంటున్నారు? అక్టోబర్ 3 నుంచి 20 తారీఖు వరకు జరుగుతాయి. సో, మరి ఇలా జరిగినప్పుడు మీకు 2 షిఫ్ట్‌లకైతే టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో, ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి మీకు 9:30 నుంచి 12 గంటల వరకైతే ఈ ఫస్ట్ షిఫ్ట్ అనేది అంటే మీకు మార్నింగ్ షిఫ్ట్ అనేది జరగడం జరుగుతుంది. ఇక ఈ మీకు రెండో రౌండ్ అంటే మీకు ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అనేది 2:30 నుంచి 5 గంటలు అంటే మీకు సుమారుగా 2:30 గంటలనేది టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి, సో, ప్రతి ఒక్కరు మీ హాల్ టికెట్స్‌ని అంటే మీకు సెప్టెంబర్ 22 తారీఖున హాల్ టికెట్స్ రిలీజ్ అయితే అవుతాయి కాబట్టి, మీకు ఏ డేట్‌న ఏ షిఫ్ట్ పడిద్దో మీరు చెక్ అయితే చేసుకోండి. సింపుల్‌గా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి టెట్‌కి సంబంధించిన షెడ్యూల్‌లోని టెట్ డేట్స్ అనేవి చేంజ్ అవ్వలేదా అని చెప్పేసి టెట్ డేట్స్ అనేవి ఏపీ టెట్ డేట్స్ అనేవి 80% కూడా చేంజ్ అయితే అవ్వలేవు. అవి అలాగే అయితే ఉన్నాయి. సో, పోస్ట్‌పోన్ అనేది జరిగే ఛాన్స్ అయితే లేదు. మీరు యూట్యూబ్‌లో ఎక్కడైనా సరే పోస్ట్‌పోన్ అని చెప్పేసి చూస్తే వాటిని నెగ్లెక్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే టెట్‌కి సంబంధించి ఎలాంటి పోస్ట్‌పోన్ న్యూస్ అనేది గవర్నమెంట్ నుంచి అయితే లేదు. ఒకవేళ పోస్ట్‌పోన్ అయినా సరే ఫస్ట్‌గా నేనే మన ఛానెల్‌లో వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి, సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మీరు టెట్‌కి సంబంధించి ప్రతి వీడియో గాని లైక్ చేసినట్లయితే ఇంకా నేను ఫ్రెండ్స్. ఇక అదే విధంగా సో, నేనైతే మాత్రం ఏపీ టెట్‌కి సంబంధించి ఒక అఫీషియల్ ప్లేలిస్ట్ అయితే డిజైన్ అయితే చేశాను కాబట్టి, ఆ ప్లేలిస్ట్‌లోని మీకు మొత్తం అయితే టెట్‌కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి, సో, చెక్ అయితే చేయండి. టెట్‌కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు ఆ ప్లేలిస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి, మీరు చెక్ చేసినట్లయితే ప్లేలిస్ట్‌కి సంబంధించిన ప్రతి వీడియో కూడా చూడండి. చూస్తే మీకు టెట్‌కి సంబంధించిన టెట్ షెడ్యూల్‌కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కనెక్ట్ అయ్యి ఉండండి. థాంక్ యూ. బాయ్.